వెన్నుపోటుదారుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఇటు తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. అది ప్రజలందరికీ తెలుసు. రెండవది అన్నా క్యాంటీన్లు రద్దు చేసి పేదవాడి కడుపులో కత్తిచ్చి పొడిచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అలాగే ఎస్సీ బీసీ కార్పొరేషన్ నిధులు సుమారు 1,00,000 కోట్ల రూపాయలు పక్కదారి మళ్లించి ఈ వర్గాలన్నింటికి వెన్నుపోటు పొడిచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఏదో ఉన్నాము అని ప్రజలకు తెలియాలి. రెండవది ఏంటంటే ఏదైతే అరెస్టులు జరుగుతున్నాయో ఒక పక్క నుంచి రెడ్ బుక్ లో అరెస్టులు, లోకేష్ గారి రెడ్ బుక్ లోంచి దాని నుంచి ప్రజల యొక్క దృష్టి మళ్లించాలని చెప్పి ఇలా వెన్నుపోటు దినం, అతను వెన్నుపోటు పొడిచిన అతనే దినం పెట్టుకున్నాడు. అంచేత అది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిలో నాయకత్వంలోకి వచ్చాక చంద్రబాబు మీద నమ్మకంతో ప్రజలందరూ కూడా వెన్నుపోటు పొడిచిన జగన్మోహన్ రెడ్డి వదిలి 11 సీట్లు ఇచ్చి కూటమి ప్రభుత్వానికి అత్యధిక సీట్లు ఇచ్చి రికార్డు సృష్టించి ఈ రాష్ట్రాన్ని గౌరవప్రదంగా అభివృద్ధి పదంలో నడిపించమని కోరారు. అందులో భాగంగానే అమరావతికి 45,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. పోలవరం పరిగెడతా ఉంది. అటు అమరావతి పోలవరానికి కూడా వెన్నుపోటు ఎవడ పొడిచాడో ప్రజలందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి పొడిచాడని. ఇవాళ చంద్రబాబు వచ్చాక అటు అమరావతి ఇటు పోలవరం రెండు పరుగులు పెడతా ఉన్నాయి. అదేవిధంగా పేదవాడికి ఏదైతే గుప్పడు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు ఉన్నాయో 226 అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించారు. సూపర్ 6 ఏదైతే ఉన్నాయో ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. తల్లికి వందనం జూన్ 15 నుంచి ఇస్తా ఉన్నారు. ఆగస్టులో ఉచిత బస్సు ప్రయాణం ఇస్తా ఉన్నారు. ఇన్ని రకాలుగా చేసుకుంటా కార్యక్రమాలకి వెళ్తుంటే వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి ఒక అసూయతో కక్షతో ఈ ప్రభుత్వం నేను 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినా సరే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి తెస్తున్నాడు, ఎలా తెస్తున్నాడని ఒక అసూయతో ఇవాళ వెన్నుపోటు దినంగా అతను ప్రకటించుకున్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అయితే అభివృద్ధి పదంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. 2014-19లో నరేగా పల్లెల్లో రహదారులు ఆడబడిచి కాలికి మట్టవకుండా చంద్రబాబు ముఖ్యమంత్రిగా లోకేష్ గారు మంత్రిగా 75% ఈ రాష్ట్రంలో పూర్తి చేశారు. తదుపరి 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా గుప్పడి మట్టి వేయలేదు, గుప్పడి సిమెంట్ వేయలేదు. దాని తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వంలో మిగిలిన రహదారులు ఏదైతే ఉన్నాయో గ్రామాల్లో అవన్నీ కూడా ప్రారంభం అవడం జరిగింది. అంతేకాకుండా 4 లక్షల రూపాయలు 4 లక్షల కోట్ల రూపాయల ఇండస్ట్రీస్ కి మరి కొత్త ఇండస్ట్రీస్ తీసుకురావడానికి నారా లోకేష్ గారి సారథ్యంలో మరి ఈ రాష్ట్రంలో పునాదులు పడ్డాయని కూడా మీకు తెలియజేస్తూ, ఇటువంటి వెన్నుపోటుదారుడు తల్లి చెల్లిని పొడిచిన వెన్నుపోటుదారుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అతని యొక్క వెన్నుపోటు దినోత్సవం వాళ్ళ ఇంట్లో పర్సన్స్ వాళ్ళు చూసుకుంటారు తప్పితే ప్రజలు ఎవరు స్పందించట్లేదు. చాలా చక్కగా ఉన్నాయి. రోడ్డు మీద డెలివరీలు తగ్గినాయి. ఎక్కడికెక్కడ గుంతల పోర్షన్తో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక మరి జగన్మోహన్ రెడ్డి ఉన్న నాళ్ళు కూడా డెలివరీస్ అన్ని కూడా రోడ్డు మీద జరిగినాయి. అని చేత అటువంటి నాయకుడి గురించి ఆలోచించవలసిన అవసరం కూడా లేదని చెప్పి తెలియజేస్తాం.